Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 2వ శ్లోకము. శ్రీ భగవానువాచ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శేఖ గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చోర్ధ్వం ప్రసృతా స్తస్య శేఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలా న్యను సంతతాని కర్మాను బంధీని మనుష్యలోకే. అధశ్చోర్ధ్వం ప్రసృతా స్తస్య శేఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ శ్లోకమునకు భావము: ఆ సంసార వృక్షము యొక్క కొమ్మలు సత్వరజస్తమో గుణములచే వృద్ధి పొందింపబడినవియు, శబ్దాది విషయములనెడు చిగుళ్ళు కలవయునై క్రిందికిని స్థావరము మొదలుకుని మీదికిని బ్రహ్మలోకము వరకు వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకమునందు కర్మ సంబంధమును కలుగజేయినవ్యగు దాని వేళ్ళు కిందను బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని ఉన్నవి. ఈ సంసార వృక్షము స్వల్పమైనది కాదు, అతి విశాలమైనది. అనాది కాలము నుండి కోట్ల కొలది జన్మల నుండి బాగుగా దృఢపడుచూ వచ్చి వేళ్లు తన్నుకొని శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. కర్మవాసనలే దీని వ్రేళ్ళు. సత్వరజస్తమో గుణములచే దీని శాఖలు బలపడుచున్నవి. శబ్దాది విషయముల యొక్క సేవనముచే దీని చిగుళ్ళు వృద్ధి అగుచున్నవి. దీనిని బట్టి త్రిగుణరాహిత్యము చేత శాఖలు, విషయ విరక్తి చేత చిగుళ్ళు, వాసనారాహిత్యము చేత వేళ్ళు ఈ సంసార వృక్షమునకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమగుచున్నది. చెట్టునకు ముఖ్యాధారము మూలమే అయినట్లు ఆ సంసార వృక్షమునకు కర్మవాసనలే మూలము. కావున విజ్ఞుడు వైరాగ్య విచారణాదులచే ప్రయత్నపూర్వకముగా ఆ వాసనలను తొలగించి వేసుకొని సంసార బంధ విముక్తుడు కావలేను. అట్లు కాకుండా రాగద్వేషాదులచే ఆ వాసనలను ఇంకను బలపరచుచూ పోయినచో సంసార దుఃఖము ఎన్నటికి జీవుని వదలనేరదు. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.